ఇంకో ఏవి ఈ విషయాన్ని అంటే కేసీఆర్ సంబంధించిన నోటీసులు కేసీఆర్ ఇంటికి సంబంధించి నంది నగర్ లో ఉన్నటువంటి గోడకి అంటించిపోయినటువంటి పరిస్థితులు ఎట్లా చూడొచ్చు కేసీఆర్? ఇప్పుడు మన విద్యాశాఖ మన హోమ్ మినిస్టర్ ఆయన కిందనే పెట్టుకున్నాడు. ఆయన ఏందంటే ఏబిసిడీలలో A to Z ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇట్లా అడగంగానే చెప్పమనండి. ఏబిసిడీలు కూడా రాని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి, గుంపు మేస్త్రి. ఆయన ఏందనంటే ఒక తెలంగాణ ప్రాణాలకు సైతం తెగిడిచి ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన తెలంగాణ యోధుడు. ఆయన వయసు కన్నా కనీసం ఆయన 60 ఏళ్ళ వయసు ఉంది. ఆ వయసు కన్నా మర్యాద ఇవ్వాలా? ఎంతసేపు కేసీఆర్ గారిని తక్కువ చూపియాలి, కేసీఆర్ గారిని కించపరచాలి, ఏ రకంగా కించవరిస్తే ఈయన తల దించుకుంటాడో అని ఆయన అనుకుంటున్నాడు. కానీ తల దించుకున్నాడు కాదు, తలలు తెగ్గోసి తలలని మెడలు వంచి సాధించిన తెలంగాణ యోధుడు ఆయన. అంత అమానుషంగా యావత్ తెలంగాణ ప్రజలు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే గోడకు ఒక నోటీసు పెట్టడం అనేది, అది కూడా 2 సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తొలి ముఖ్యమంత్రి ఆయన ఇంటికి నోటీసు పెట్టడం అనేది అది చాలా బాధాకరం. ఇక ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటువంటి గుంపు మేస్త్రి, ఇటువంటి పనికి మాలిన మేస్త్రి, ఇటువంటి చాతగాని దద్దమ్మ ఖచ్చితం ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా రేపు వచ్చి తెలంగాణ భవన్కు కూడా ఏదన్నా ఆయనను పెట్టే స్టిట్ నోటీసు ఆయన వచ్చి కూడా పెట్టమన్నా కానీ పెడతాడు. ఎందుకంటే చదువు సంద లేని ఒక దద్దమ్మ ఖచ్చితంగా ఆయనకు ఒక తెలివి, ఒక జ్ఞానం అనేది లేదు. ఖచ్చితం అదే చేస్తాడు.